ఇంతగా ప్రేమించి ఇంత దూరం తెచ్చిన దేవుడు ఆయన గుండెల మీద గుద్దుతూనే ఉన్నావు. నీ మాటలు, నీ జోక్స్, మన ప్రవర్తన, వీఆర్ టేకింగ్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. చాలా చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నాం. దేవుడు అంటే ప్రేమ ఉంది, భయం లేదు. మనకు భయం లేదు కాబట్టి మన పిల్లలకి భయం నేర్పించట్లేదు. లేకపోతే ఇప్పుడు వరకు వాడు రక్షణ ఎందుకు పొందలే? లేకపోతే ఇప్పుడు వరకు దేవుని కొరకు సమర్పించుకొని ఎందుకు ఏం చేయట్లేదు మన పిల్లలు? తెలుసుకుంటాడు, తెలుసు ఏం, ఇట్స్ నాట్ అ బేబీ. You taught him manners, you taught her manners, you taught them, you educated them. What happened about training them in the fear of God? ఆయన ఇచ్చిన రక్షణకి నువ్వేమిచ్చి రుణం తీర్చుకోగలవు చెప్పు? పశ్చాత్తాపడాలి. జస్ట్ క్యాజువల్ చేయదు ప్లీజ్. పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయా. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా. ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయా. ఎంతో కృపను చూపినను దీవించినావయా. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా. నా పాప శిక్ష శిలువపై భరించినావయా. నా దోషములు గ్రహించి క్షమించినావయా. నా పాప శిక్ష శిలువపై భరించినావయా. నా దోషములు గ్రహించి క్షమించినావయా. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా. ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయా. ఎంతో కృపను చూపినను దీవించినావయా. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా. ఒకవేళ ఇఫ్ దిస్ ఇస్ ద లాస్ట్ డే, హౌ విల్ అవర్ బిహేవియర్ బి? మనం ఏం చేస్తాం? మనం తీసుకునే మొట్టమొదటి నిర్ణయం ఏంటి? If the Lord calls you by name and says, my son, my daughter, it's time up for you. You need to come to me. What is the only thing that you will do? నువ్వు చేసే ఆ ఒక్క పనేంటి? repent.
come clean before God. I say, God, నాకు ఇచ్చే ఈ కొన్ని గడియలు ఐ వాంట్ టు లివ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ హోలీ గాడ్. మహోన్నతుడైనటువంటి దేవుడు అంటే భయము, భక్తి, వణుకుతోటి నేను బ్రతకాలన్నదే. Maybe that decision could click on the promise that said, if you fear me, I'll prolong your life. That could come to pass in your life. బహుశా ఆ భయము, భక్తి, వణుకును కోరుకుని అలా బ్రతకాలనుకుంటే ఆయన వాక్యంలో చెప్పిన విధానంగా నీ జీవితం పొడిగిస్తాడేమో. ఐ డోంట్ నో. జీవితం పొడిగించబడాలి కాబట్టి భయపడమంటలేదు. నో. ఇదే లాస్ట్ పిలుపు అయితే నీవు దేవుణ్ణి కోరుకోవాల్సిందే. God, I want to come to you as a person who feared God with my name in that book. నేను ప్రభా, నువ్వంటే భయము, భక్తి, వణుకు కలిగినటువంటి మనిషిగా ఆ పుస్తకంలో నా పేరు రాయబడినటువంటి మనిషిగా నిన్ను చేరుకోవాలని ఉంది. You and I will be forgotten within no time here, but we will be remembered forever there. The choice is yours. How well you will submit to His will depend on your prayer. Take another 60 seconds and pray for yourself.